2012 వరకు మీరు చేసిన దాడులు ఏమున్నాయా? శత్రు పార్టీ ఆదేశాల మేరకే, వ్యక్తిగతంగా ఉండవు అంటే కొన్ని కరువు దాడులకు సంబంధించినటువంటి మెయిన్గా నా పరిధి అంటే మిలిటరీ నిర్మాణాలు కూడా ఉండేటివి. మిలిటరీ నిర్మాణాలకు సంబంధించిన దాంట్లో చాలా దాడులు అక్కడ మిలిటరీ స్క్వాడ్స్ చేసేటివి. రవి అని కుడుముల వెంకటరమణ గొప్ప లీడరు, దాదాపు నా ఏజే ఉంటుంది, మంచి ప్రజల లోకల్ వాల్మీకి ప్రజల అభిమానం చూరగొన్న లీడర్, మంచి యాక్టివ్ పర్సన్. తను చాలా వాటికి నాయకత్వం వహించిండు. ముఖ్యంగా కరువు దాడులకు సంబంధించిన విషయం లోపల బాగా ఇన్వాల్వ్. మీకు బాగా గుర్తుండిపోయి ప్రజల కోసం ఈ దాడి చేశాను, ఒక సంతృప్తికి వచ్చిన దాడి చెప్పండి. ఒక్కటని కాదు, ఒకసారి జీసీసీ డిపో ఆర్వీ నగర్ గూడెం స్టేషన్ క్యాంపు పక్కనే ఆర్వీ నగర్ ఉంటుంది, 1.5 కిలోమీటరు. దాదాపు వర్షంలో ఒక 400 మంది ప్రజలు వెళ్ళి ఆ డిపో మీదకి వెళ్ళేసి డిపో దగ్గర ఉన్నటువంటి అన్ని బియ్యం అని పట్టుకొని వచ్చినటువంటివి ఉన్నాయి. ఇది చాలా అట్లాంటి చీడుగొంది లోపల ఒక భూస్వామి తనకు సంబంధించినటువంటివి ఆక్యుపై చేసుకున్నటువంటి ఘటనలు ఉన్నాయి. 2-3 ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఈ 2012 వరకు మీరు త్రొట్లో తప్పించుకున్న ఘటనలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. చాలా అంటే దాదాపు ఎర్ర చెరువులో ఒక ఫైరింగ్ ఉంది. తర్వాత ఎర్ర చెరువుల ఫైరింగ్లో ఉన్నది, తులసినూరు అనేటువంటి ఒక ఇన్సిడెంట్ సంబంధించినటువంటి ఫైరింగ్ ఉన్నది. తర్వాత సల్దిగడ్డ ఒక ఫైరింగ్. అంటే మీకు బాగా గుర్తుండిపోయి ఇంకా లాస్ట్ మూమెంట్ వరకు వెళ్ళాం, అందులోంచి బయటపడ్డాం అన్నది బాగా గుర్తుండిపోయింది ఏమన్నా? 12 వరకు లేదు కానీ 18లో ఉంది. 18లో అంటే అది ఇక ఫైరింగ్స్లో 12 వరకు నల్లమల్లిలో ఒక ఫైరింగ్ ఉన్నది, ఆలాటౌన్ ఫైరింగ్. అది చనిపోతాను అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినాను. దాదాపు ఎలా జరిగింది అది? ఫైరింగ్ దాడి చేయాలనే ఉద్దేశంతో వెళ్ళినటువంటిది. అక్కడ అసాల్ట్ టీంలో 5 మంది ఉంటే 4 చనిపోయారు. దాంట్లో మా కమాండరు లింగన్న అని మంచి పేరు, ఇక్కడ చెయ్యి ఉండదు తనకు. తను కమాండర్ గార్డుగా ఉండేది. తనకు తగిలింది ఫస్ట్, ఒక 2 తూటలు తగిలినాయి. తనను పట్టుకొని రిట్రీట్ అవుతున్న క్రమం లోపల నా కళ్ళ ముందే తను పడిపోయింది. పడిపోయి తన దగ్గర ఉన్నటువంటి వెపన్ నాకు ఇచ్చి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటే ఇక వెపన్ తీసుకొని వచ్చినాను. నేను ఇక్కడ నుంచి ఒక 10 గజాల దూరం వరకు వెళ్ళినప్పుడు కొన్ని తూటలు పడి మట్టి మీదకి వస్తున్న సందర్భాలు కనిపించింది. అది అక్కడ ఒకటి అనిపించింది. తర్వాత 18లో ఒక ఇన్సిడెంట్ సంబంధించి. 18లో జరిగింది. అప్పుడు ఒక ఇన్ఫర్మేషన్, కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఆంధ్ర బలగాలకు, ఒడిశా సంబంధించినటువంటిది, ముఖ్యంగా సాకేత్, ఉదయ్ ఇద్దరు ఉన్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్. దాని నుంచి పెద్ద ఎత్తున బలగాలు కటాఫ్లోకి ప్రవేశించినాయి. అయితే ప్రజల యొక్క పాత్ర గొప్పగా చెప్పుకోవాలి. ఇక్కడ రూడకోట అని మాకు జరిగిన ఇన్సిడెంట్కి అక్కడికి దాదాపు నడుచుకుంటూ వస్తే ఒక 2.5 గంటల 3 గంటల ప్రయాణం ఉంటుంది. అక్కడ స్టార్ట్ అయినటువంటి బలగాలకు దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చీడుగొంది అని ఒక ఊరు ఉంటుంది, చీపురుగొంది అని. అక్కడ రాగానే అక్కడ ప్రజలు చూసినారు. చూసి వాళ్ళు బైక్ తీసుకొని లోపలికి వస్తున్నప్పుడు ఆపి వెనకకి పంపినారు. వాళ్ళకి ఇక అలౌ చేయనీయలేదు. అదే రాత్రి కొండ నుంచి ఎక్కిది ఇంకొక ఊరికి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. వాళ్ళు ఇంకా మిగతా ఊర్లో చెప్పినారు. దాదాపు రాత్రి 12 గంటలు స్టార్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్రమము తెల్లవారు 6 గంటల వరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బైక్ల మీద వస్తే బైక్లు ఆపేస్తే ట్రాక్టర్ తీసుకుని వస్తున్నారు. ట్రాక్టర్ ఆపేస్తే ట్రాక్టర్ ట్రాలీ పట్టుకొని ఇసుక తీసుకోమనే పేరుతోని చివరికి ఏంటంటే చెప్పలేకపోయారు. ఇక వాళ్ళు పరిసర ప్రాంతాలకు వచ్చేసరికి ఏంటంటే దాదాపు ఆ ప్లేస్కి వచ్చేసి ఫైరింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు అక్కడ సెంట్రీ వాళ్ళే ఫస్ట్ ఫైర్ చేశారు. ఫైర్ చేసినప్పుడు కిందికి కొంచెం టీ చేస్తున్నారు, కాషన్స్ ఇవ్వడము, దాదాపు ఫైరింగ్స్ ఎక్కువ కొనసాగినాయి. లీడర్షిప్ ఉన్నారు. ఫస్ట్ జరిగిన ఫైరింగ్లో ఎవరికేం కాలే, అందరం రిట్రీట్ వెళ్ళిపోయినాం. వెంటనే కలుసుకున్నాం ఒక 1-2 గంటల లోపల. ముఖ్యంగా లీడర్షిప్ ఉన్నారనే దగ్గర నుంచి ఒక టీం ఆగి దెబ్బలాడడంతో ఏంటంటే ఒక ఇద్దరికి ఇంజూర్ కూడా అయింది అనేటువంటిది ఉన్నది. అక్కడ నుంచి వెళ్ళి ఒక గంట దాటిన తర్వాత అప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున లోపలికి వచ్చినారు ఫారెస్ట్లోకి. ఏంటంటే కటాఫ్లో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏందనుకున్నప్పుడు
వాళ్ళు లోపలికి రావడంతోనే అన్నాలు వదిలిపెట్టేసి పందుల ఉచ్చులు పట్టుకొని అంబలి పట్టుకొని డబ్బాల లోపల అన్నం కట్టుకొని మేము ఎక్కడ ఫైరింగ్ అయింది విషయం విన్నారు, ఇవి ఎక్కడో వెళ్తుంటారు, వాళ్ళని పట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రజలు లోపలికి రావడం అనేటువంటి స్టార్ట్ చేసినారు. మాకు వెంటనే ఒక టీం తగిలింది. వాళ్ళు తెచ్చిన అంబలి ఇచ్చినారు, డైరెక్షన్ ప్రకారం తీసుకెళ్తున్నారు వాళ్ళు. ఈ బయట టీమ్స్ కొన్ని ఉన్నాయి, మై వాకిటాల ద్వారా సమన్వయం నడుస్తుంది. ఇక్కడ ఎక్కడెక్కడ ఫోర్సెస్ ఉన్నాయి, వాళ్ళను ఇటు లోపలికి రాకుండా అడ్డుకునే రకంగా కొన్ని టీమ్స్, మిలీషియా టీమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. తప్పించుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు ఇంత అంత పేషెంట్స్ ఉన్నారు అక్కడ. దాని నుంచి ఏంటంటే రాత్రి 7-6 స్టార్ట్ అవుతుంది, దిగుతున్నాం కొండ, దారి తప్పాం. దిగడానికి దాదాపు 1 గంట పైన పట్టింది. పేషెంట్స్ ఉన్నారు. ఇక మా ముందు నడుస్తున్న టైంలో లోపల ఉన్నటువంటి టీము కొండపైకి వస్తుంది అన్నట్టు. దాదాపు తారసపడ్డం దగ్గరే. ముందు ఊరు వాళ్ళ కుక్కలు మురిగినాయి. మురిగిన తర్వాత ఊరు అన్నలు డౌట్ పడ్డారు, అన్న ఏదో కుక్కలు అరుస్తున్నాయి అని చెప్పేసి అని. ముందు టీం మాదే నడుస్తుంది. ఎవరు అంటే కొంచెం డౌట్ వస్తుందన్నా అని అన్నారు. అందరిని వెనకకు పొమ్మన్నాం, వెనకకు పోయి అది క్లియర్ చేయాలి. వాళ్ళు ఏంటంటే లేదన్న షూర్ పోలీసులే మాకు అనిపిస్తుంది అంటారు. కానీ చీకటి అయింది, చూడలేము. ఒక లైట్ కనిపిస్తుంది, అది ఏం లైట్ అనేది మాకు అర్థం కాలే. దాదాపు 9-10 గంటలకు స్టార్ట్ అయినటువంటి డౌటు రాత్రి 1 గంట వరకు దాన్ని క్లియర్ చేసే పని పెట్టుకున్నాం. మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు అదొక్కటి దాటి రండి, లేకపోతే వేరే రూట్లో రండి, మీకు ఏం ప్రాబ్లం లేదు, ఎక్కడ బలగాలు లేవు అని చెప్పేసి వాళ్ళు అన్నం వండి ట్రాక్టర్స్ గీటర్స్ అన్ని పెట్టినారు. కానీ మాకేందంటే మళ్ళీ కొండెక్కాలంటే 3 గంటలు పడుతుంది, గంట దీనకుండా. పేషెంట్స్ పోగలుగుతామా, ఇది కొంత క్లియర్ చేసుకుందాం అన్న దగ్గర నుంచి ఒక 4 పోయాం. అంటే వాళ్ళు అక్కడ ఆగిపోయారు. పోలీసులు ఏంటంటే వాళ్ళు క్లియర్ అయింది. వాళ్ళకి డౌటు, ముందు కుక్కలు అరిచినాయి, ప్రజల పార్టీనా అది అక్కడ వాళ్ళు ఆంబుష్ కూర్చున్నారు వాళ్ళు. ఇక మేము కొద్దిమంది ధైర్యం చేయకపోతే సాకేత్ గార్డు సందీప్ అని బెటర్ పర్సన్ సీజీ, ఇక ఆయనకు లేపితే ఆయన వాళ్ళ టీం నుంచి ఒక ఇద్దరం 4 కలిసి క్లియర్ చేద్దామనే ఉద్దేశంతో ముందుకు పోయాం. మన సాకేత్ గారి ఆ లైన్ క్లియర్ చేద్దామని ముందుకు వెళ్తున్న టైంలో ఒక అడుగు ముందుకు వేసేసరికి ఏంటంటే దాదాపు వాళ్ళ పరిసర ప్రాంతాలు దాదాపు ఒక 20 యార్డ్స్ ఉంటుండొచ్చు. వెళ్ళిన తర్వాత టార్చ్ వేసి చెక్ చేద్దామని చెప్పేసి వేసేసరికి ఏంటంటే వాళ్ళు అటు నుంచి ఫైరింగ్ స్టార్ట్ చేశారు. క్లియర్ అయింది దాదాపు వీళ్ళది వాళ్ళది. ఆ ఫైరింగ్లో తను దెబ్బ తగిలింది కూడా అర్థం కాలే. పరిగెత్తుకొని రావడంతో అక్కడనే పడుకున్నాను. ఇక ప్రొమోషన్ తీసుకున్నాను. దాదాపు కొన్ని 100 తోటాలు పరిసర సమీపం నుంచి అతి సమీపం నుంచి పోయినాయి. అప్పుడు తగులుతానేటువంటిది నాకు నమ్మకం లేకుండే. ఒక్క మ్యాగజైన్స్ వల్ల అయిపోయిన తర్వాత వెనక తిరిగి నేను రిటైర్ అయిన తర్వాత అప్పుడు లీడర్షిప్ నుంచి మళ్ళీ వాకిటాకి సంభాషణ, నీకేమైనా ఏంటంటే ఏం కాలేదంటే వెంటనే కలుసుకున్నాం, పెద్ద సమస్య కాలేదు. అంటే క్లియర్ చేశారు అప్పుడు? ఇక అది క్లియర్ అంటే అదే ఫైరింగ్ అయింది, క్లియర్ అయిపోయింది. వాళ్ళు రిట్రీట్ అయిపోయారా? రిట్రీట్ కాలే, తెల్లవారి డామినేషన్. ఎందుకంటే చిన్న భూభాగము, దాదాపు 3 days అవి ఫస్ట్ టైము హెలికాప్టర్స్ ద్వారా బలగాలం లోపలికి దించడం అనేటువంటి ఒక 3 days చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది. 3 days తర్వాత ప్రజల మద్దతుతో బయటకు వచ్చాం. ఎందుకంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది ప్రజల మద్దతు కట్ ఆఫ్లో. ఎందుకు అంత మద్దతు ఇస్తున్నారు అనేటువంటిది అంటే దాదాపు 2010 వరకు, ముఖ్యంగా 9 వరకు గవర్నమెంట్ అంటే నాకు తెలిసి అక్కడ ఎన్నికలు, రెవెన్యూ, ఇవి 2 తప్ప నాకు గవర్నమెంట్ అంటే ప్రజలకు తెలియదు. నేను వచ్చిన 10 సంవత్సరాల కాలంలో ఊరు రూపురేఖలన్నీ మారిపోయాయి. ఎందుకంటే అక్కడ నుంచి బాకూరు వెంకటరమణ ఫస్ట్ సర్వే చేసాడు తను. తర్వాత లీడర్షిప్ నుంచి ఉదయ్ వాళ్ళు వెళ్ళి దాన్ని కొంత సర్వే ప్రాంతం చేసి తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉన్నది. నేను బాధ్యతలు తీసుకున్నటువంటిది 17 తర్వాత. కానీ అంతవరకు చేసినటువంటి పార్టీ కృషి చాలా గొప్పది. దాదాపు ప్రతి గ్రామంలో భూ సంస్కరణ అమలైనాయి. ఒక 2-3 గ్రామాలు అట్లా ఉంటుండొచ్చు. భూ సంస్కరణలు, భూ పంపిణీ, సంస్కరణలకు పంపిణీకి ఏందనుకున్నప్పుడు తేడా, ఆక్రమించుకున్న భూములు పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయి, ప్రజలలో చర్చ పెట్టేసి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత శ్రమ సహకారం అనేటువంటిది, తర్వాత విద్య, వైద్యం. నాకు తెలిసి నేను బాధ్యతలు ఉన్న తర్వాత అంతకుముందు ఒక 8 స్కూల్స్ రన్ చేశాము అక్కడ. హాస్పిటల్స్ దాదాపు ఒక 7 హాస్పిటల్స్ రన్ అయినాయి గ్రామాల లోపలని. అది ప్రజలకు బాగా అదైపోయింది. ఫస్ట్ టైం కరోనా సందర్భంగానైతే దాదాపు ఒక 100 క్వింటాల ఉప్పు పంపిణీ సంబంధించినటువంటిది. దాదాపు ఆ టైంలో నాకు తెలిసి కరోనా టైంలో ఒక్క మెడికల్ నర్సు కూడా రాలే లోపలికి. పైగా ప్రచారం ఏంటంటే మావోయిస్టులకు కరోనా వచ్చింది, మీరు వెళ్తే కరోనా అంటుకుంటుందనే పరిస్థితి.
కానీ స్వచ్ఛందంగా దాదాపు మేము ఒక 70 మంది యూత్ను జమ చేసి ఒక 7 క్యాంపెయిన్ టీమ్స్ని తయారు చేసి దాదాపు 7 lakhs మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ జరిగినాం అన్నట్టు. అందరికీ విచిత్రం ఏంటంటే 100 క్వింటాల ఉప్పు ఎలా వచ్చింది, ఉప్పు సమస్యనా అంటే సమస్యనే. అక్కడ వాళ్ళ చర్చ పెట్టాం ప్రజల్లో, ఏంటి మీరు ఎదుర్కొన్న సమస్యలు ఇప్పుడు కరోనా టైంలో అంటే సోలు సామలు ఉన్నాయి తినగలుగుతాం, ఉప్పు లేదు అదొక సమస్య అని అన్నారు. తర్వాత మెడిసిన్. నాకు తెలిసి కరోనాతో చనిపోయిన పీపుల్ ఒక్కరు లేరు, కానీ ఒక ఊర్లో 7 మంది చనిపోయారు. కోడిగొందని ఒక ఊర్లో చాలామంది చనిపోయారు మామూలు విరేచనాలు మలేరియాతోని. దాన్ని ఆలోచన చేసి మేము తెస్తామన్నారు పీపుల్, మేము సంపాదించుకొని రాగలుగుతాం, పార్టీ ఆర్థిక సాయం చేయగలిగితే మేము చేయగలుగుతామంటే కొద్దిమంది కాంట్రాక్టర్స్, తర్వాత పార్టీ నుంచి కేటాయించుకున్న డబ్బు, సహకారము అంటే తెప్పించడం కూడా సహకారమే. ఆ టైంలో రావడం అనేటువంటి లాంచ్ వాళ్ళు బాగా హెల్ప్ చేశారు. వాళ్ళు డబ్బులు ఇస్తే దాదాపు లోపల నుంచి చిత్రకొండ నుంచి లాంచ్ ద్వారా ఉప్పు